నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యం నియంత్రణ చేయాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మిర్యాలగూడలో రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ మాట్లాడారు. శుక్రవారం మిర్యాలగూడలో రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య నివారణ చేయాలని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్రారంభమయ్యాక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగే అవకాశం ఉన్నందున భవిష్యత్తులో మిర్యాలగూడ నియోజకవర్గంలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గించే విధంగా పర్యావరణం కాపాడుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25,000 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణ బాధ్యత కూడా మిల్లర్స్ వారే చూసుకోవడం జరుగుతుందని, అలాగే నాటిన ప్రతి మొక్కని జియో ట్యాగింగ్ ద్వారా మొక్కలను మున్సిపాలిటీ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆగస్టు 1 నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నియంత్రించడం జరుగుతుందని, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు అమ్మే వ్యాపారులకు ఆగస్టు 1వ తారీఖు వరకు గడువు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలను మూసివేయడం జరుగుతుంది. ఆగస్టు 15 తర్వాత మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్లాస్టిక్ కవర్ల అమ్మకం జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఆగస్టు 15 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ నందు దాదాపు 10,000 మంది విద్యార్థులతో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.